ఇది కేవలం కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించిన కథ మాత్రమే కాదు, అంతకు మించిన ఒక మాతృత్వపు పోరాటం, ఒక అద్భుతమైన దైవిక రహస్యం. మహాభారతంలో ఉత్తరగర్భాన్ని గురించిన రహస్యం వెనుక ఉన్న అసలు కథ. ఉత్తరగర్భ రహస్యం, ఎవరికీ తెలియని ఆ నిజం ఏంటి? మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. పాండవుల వైపు కేవలం 5 అన్నదమ్ములు, కృష్ణుడు మాత్రమే మిగిలారు. కాని ఆ సమయంలోనే పాండవ వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి ఒక బ్రహ్మాస్త్రం దూసుకొచ్చింది. అది గురిపెట్టింది మరెవర్నో కాదు, అభిమన్యుడి భార్య అయిన ఉత్తరగర్భాన్ని. అసలు ఉత్తరగర్భంలో ఉన్న ఆ శిశువును చంపాలని అశ్వత్థామ ఎందుకనుకున్నాడు? ఆ గర్భంలో ఉన్న శిశువు చనిపోయాక మళ్లీ ఎలా బతికాడు? 1. అభిమన్యుడి మరణం, ఉత్తర ఒంటరితనం. కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలో చిక్కుకొని వీరమరణం పొందాడు అభిమన్యుడు. అప్పటికే ఆయన భార్య ఉత్తర గర్భవతి. పాండవ వంశానికి ఏకైక వారసుడు ఆ గర్భంలోనే పెరుగుతున్నాడు. యుద్ధం ముగిసే సమయానికి ఉత్తర 9వ నెల గర్భవతి. పాండవులు యుద్ధం గెలిచామన్న సంతోషంలో ఉన్నా అభిమన్యుడు లేడన్న బాధ వారిని వెంటాడుతూనే ఉంది. 2. అశ్వత్థామ పగ, బ్రహ్మాస్త్ర ప్రయోగం. యుద్ధం ముగిశాక ద్రోణాచార్యుడి కుమారుడైన అశ్వత్థామ పగతో రగిలిపోయాడు. పాండవ వంశంలో దీపం పెట్టేవాడు కూడా మిగలకూడదని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను లోకంలోనే అత్యంత శక్తివంతమైన అపాండవాస్త్రం, అంటే పాండవ వంశాన్ని నాశనం చేసే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నేరుగా వెళ్లి ఉత్తర గర్భంలో ఉన్న శిశువును దహించివేయడానికి దూసుకెళ్ళింది. గమనిక, బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోవడం అశ్వత్థామకు తెలీదు. అందుకే దాన్ని పాండవుల వారసుడి గర్భం మీడికి మళ్లించాడు. 3. గర్భంలోనే మరణించిన శిశువు. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భంలోకి ప్రవేశించింది. ఆ అస్త్రం యొక్క తీవ్రమైన వేడికి, దివ్యశక్తికి ఉత్తర గర్భంలో ఉన్న శిశువు ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ నల్లగా, బొగ్గులా మారిపోయి ప్రాణం లేకుండా భూమిపై పడ్డాడు. ఆ దృశ్యం చూసి ద్రౌపది, సుభద్ర, ఉత్తర గుండెలవిసేలా ఏడ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడు చనిపోయాడని పాండవులు కుంగిపోయారు. 4. కృష్ణుడి ప్రతిజ్ఞ, దైవిక రహస్యం. అప్పుడు రంగంలోకి దిగాడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు. చనిపోయిన ఆ శిశువుని చూసి కృష్ణుడు ఒక అద్భుతమైన ప్రతిజ్ఞ చేశాడు. నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధం చెప్పకపోయుంటే, నేను ఎల్లప్పుడూ ధర్మపక్షాన నిలిచి పోరాడి ఉంటే, నా బ్రహ్మచర్యం, నా పుణ్యం సత్యమే అయితే, ఈ క్షణమే ఈ బాలుడు తిరిగి బతకాలి అని చెప్తూ కృష్ణుడు తన దివ్యశక్తితో ఉత్తర గర్భంలో చనిపోయిన శిశువు శరీరాన్ని తాకాడు. అంతే, ఆ బ్రహ్మాస్త్రం యొక్క వేడిని, ప్రభావాన్ని కృష్ణుడు తనలోకి లాగేసుకున్నాడు. బొగ్గులా మారిన ఆ శిశువు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని ఏడవడం ప్రారంభించాడు. 5. పరీక్షిత్తు అని పేరు ఎందుకొచ్చింది? గర్భంలో ఉన్నప్పుడే బ్రహ్మాస్త్రం వల్ల చనిపోయి కృష్ణుడి వల్ల పునర్జన్మ పొందిన ఆ బాలుడే పరీక్షిత్తు మహారాజు. రహస్యం, ఈ బాలుడు గర్భంలో ఉన్నప్పుడు తనను చంపడానికి వచ్చిన ఆ బ్రహ్మాస్త్రం వెనుక ఉన్న కాంతిని, ఆ కాంతిని అడ్డుకున్న కృష్ణుడి రూపాన్ని చూశాడు. అందుకే పుట్టినప్పటినుండి అతను ప్రతి ఒక్కరినీ చూస్తూ, గర్భంలో నన్ను కాపాడిన రూపం ఇదేనా అని పరీక్షిస్తూ, అంటే వెతుకుతూ ఉండేవాడట. అందుకే ఆయనకు పరీక్షిత్తు అనే పేరు వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.